నిన్న మనం చూసే ఉంటాం ఒడిస్సాలో జరిగిన సంఘటన. మీ అందరికీ తెలుసు, షార్ట్కట్లో చెప్పేస్తా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎట్లయిందంటే సమాజం, ఈ సోషల్ మీడియా వల్లనే కుక్కలు దుర్మార్గుల్లాగా ఒక హంతకుల్లాగా తయారవుతారు. 18 ఏళ్ళుగుల్లో ఒక్కొక్క పోరానికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు బ్యాగులలో కత్తులు పెట్టుకొని తిరుగుతారు. సరదాకే చంపేస్తారు. ఒకప్పుడు కత్తులు పెట్టుకొని దిగితే ఫోటోలో లైకులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు కత్తులు తీసుకొని నరికి వీడియో అప్లోడ్ చేస్తే లైకులు వస్తాయి అనుకుంటారు. రోజుకి ఎలా మారిపోతుందంటే మన ఇండియాలో ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు చంపుతురు, నరుకుతురు. అడిగేటోడు లేడు, ప్రశ్నించేటోడు లేడు, వాళ్ళకి శిక్షించే వాళ్ళు కూడా లేరు. పోలీసులు ఏం చేస్తారంటే పట్టుకేస్తారు. మైనర్ అయితే తీసుకుపోయి ఎక్కడైనా హాస్టల్లో వారెత్తారు. పెద్దవాడైతే 6 నెలలు జైలు పెడతారు, ఇచ్చి పెడతారు. మళ్ళీ బయటకు వచ్చి తప్పేయడని చెప్పి నీకు తెలుసా? ఇలాంటి వాళ్ళకి ఎట్లా శిక్ష లేదంటే వాళ్ళు ఏదైతే తప్పు చేసిర్రో వాళ్ళకు కూడా అదే గతి పట్టాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పిన గల్ఫ్లో, సౌదీ, దుబాయ్లలో ఎట్లాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు మన ఇండియాలో ఉంటే ఇట్లాంటి అంతకులు, దుర్మార్గులు అట్లా తయారు కారు. వాళ్ళందరూ తెలుసు నేను మైనర్ని, నేను ఒవ్వడిని చంపిన ఏం కాదు, నన్ను పోలీసులు ఏం బీకలేరని. రోజుకి ఎట్లా తయారవుతుందంటే ఇప్పుడు వచ్చే సినిమాల వల్ల హీరోలు సినిమాలలో కత్తుతో నరికితే వాళ్ళు తోపు సినిమాలు ఆడుతున్నాయి అని చెప్పి వీళ్ళు రియాలిటీగా కూడా అట్లనే నడుపుతారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా అంటే మా కొడుకు తెలివక చేసిండు, ఏమవుతుంది, ఏం కథ అని మాట్లాడుతారు. ఒకవేళ ఎవరినైతే నరికిర్రో నువ్వు వాళ్ళ అమ్మలే ఆలోచన చూడు, ఊకుంటావా నువ్వు అట్లా నీ కొడుకుని ఇట్లా వేసిపోతే? ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాల్సింది. గవర్నమెంట్ అసలు ఇవి పట్టించుకోదు. గవర్నమెంట్కి ఎట్లా అంటే ఇట్లాంటి జరగాలని చూస్తుంది. ఎందుకు చెప్పాలా? ఇట్లాంటి జరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన పథకాలు అవన్నీ లేట్ అయినా కూడా ఏం కాదు. అర్థమవుతుంది మీకు? ఇవన్నీ గవర్నమెంట్ బ్యాన్ చెయ్యది, ఇట్లాంటి వాళ్ళని శిక్షించది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళ పథకాలు ఇవన్నీ బయటకు రావద్దండి. ఇట్లాంటి న్యూస్లు సర్క్యులేట్ కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇండియా అంటే ఏందనుకుర్రు? మన ఇండియాని పొద్దున్న లేచినప్పటి రాత్రి పండేదాకా ఓన్లీ రాజకీయ నాయకులు చేయలే ఉంటుంది, మీడియా ఛానళ్ళ చేయలే ఉంటుంది. ఈ మీడియా ఛానళ్ళు చిన్న విషయాల్ని పెద్ద ఏజ్ చూపెడతారు, పెద్ద విషయాల్ని చిన్న ఏజ్ చూపెడతారు. ఆ పోరాళ్ళు 16-17 ఏళ్ళ పోరాళ్ళు గంజాయి తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వయ్య వాళ్ళని ఏమన్నారు. స్కూల్కి వెళ్ళే పోరాళ్ళ దగ్గర బ్యాగుల కత్తులు ఎందుకు అర్థమవుతలేదు. వాళ్ళు ఒక మనిషిని నరుకుతుంటే, కోడి కాదు మేక కాదు, ఒక మనిషిని నరుకుతుంటే వీడియోలు తీసుకుంటూ ఇట్లా కాదు ఇట్లా నరుకురు అనుకుంటే ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అంటే ఏదో కూరగాయలు కడేసినట్టు. అర్థం చేసుకోండి. ఈరోజు ఆ వ్యక్తికి జరిగింది, రేపు నీకు కూడా జరుగుతుంది. సొసైటీలో తప్పు జరిగినప్పుడు నిలదీసి నీకు ఒక 100 మంది 1000 మంది వస్తే దాన్ని సీరియస్గా తీసుకుంటారు.